హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 46. పల్లవి భయంతో వచ్చేసింది. ఆమె అతని ముఖాన్ని తాకుతూ కొనికింది. రాహుల్, నీకేమైంది? దయచేసి కళ్ళు తెరువు, నన్ను భయపెట్టకు. ఆమె అతన్ని పైకి లేపడానికి కింద కూర్చుంది. కానీ అతను తెల్ల వెనుక చెయ్యి పెట్టినప్పుడు ఏదో చిగటగా తగిలింది. రక్తం వాసన మరింత ఘాటుగా వస్తుంది. ఆమె తన చేతిని వెనక్కి తీసి చూడగానే ముఖం చిట్లించింది. చూసిన దృశ్యానికి పల్లవి నిలువెల్లా వణికిపోయింది. ఆమె చేతి నిండా రక్తం. ఆ రక్తాన్ని చూడగానే ఆమె వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. రాహుల్ తనని ఆ కర్ర దెబ్బ నుండి కాపాడిన క్షణం మళ్ళీ గుర్తొచ్చింది. ఇది దాని ఫలితమే అయి ఉండాలి. పల్లవి మరో చేతితో నోరు మూసుకుంది. వామిటింగ్ వస్తున్న భావనను బలవంతంగా అంచుకోవటానికి ప్రయత్నించింది. తర్వాత లేచి నిలబడి, హెల్ప్, హెల్ప్, ఎవరైనా ఎవరైనా సహాయం చేయండి అని గట్టి గట్టిగా అరిచింది భయంతో. పల్లవి ఆతృతతో కూడిన అరుపులు విని మోహన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాహుల్ స్పృహ లేకుండా నేల మీద పడి ఉండడం చూసి అతను కూడా షాక్ అయ్యాడు. కానీ వెంటనే తేరుకుని ప్రశాంతంగా నర్సును ఆదేశించాడు. డాక్టర్, వర్మ గారిని ఇక్కడికి రమ్మని చెప్పండి ప్లీజ్. వెంటనే రాహుల్ని స్ట్రెచ్చర్ మీదకు మార్చి ఆపరేషన్ గదికి తీసుకెళ్లారు. పల్లవి భయంగా తలుపు బయట ఎదురు చూస్తూ ఉంది. ఆమె గుండెని ఎవరో ముక్కలు చేస్తున్నట్టు అనిపించింది. రాహుల్ని అలా చూడటం ఆమెకి ఎంతగానో బాధేసింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. రాహుల్ మెడంతా రక్తంతో తడిచిపోయింది. కానీ తను అది గమనించనే లేదు. అతను అంతసేపు నొప్పిని భరిస్తున్నాడని ఆమెకు తెలియదు. తన వల్ల అతను అంత రక్తం కోల్పోయాడు. అకస్మాత్తుగా పల్లవి పశ్చాత్తాపంతో నిండిపోయింది. అపరాధ భావంతో తనను తానే నిందించుకుంది. ఒకవేళ రాహుల్ తనను కాపాడకపోయి ఉంటే అతను ఎలా బాధపడేవాడే కాదు. అతనికి గాయమైంది. తను ఎందుకు ముందుగా తెలుసుకోలేకపోయింది? అతను తనను చేతులతో ఎత్తుకున్నప్పుడు కాస్త వింతగా ఎందుకు కనిపించాడో ఇప్పుడు ఆమెకు అర్థమైంది. కారులో అతను ఒక మాట కూడా మాట్లాడలేదు. అతని తల వెనుక భాగంలో నొప్పితో బాధపడుతున్నాడని ఇప్పుడు తెలిసింది. అయినా తను మాత్రం తన భావోద్వేగాలతో మునిగిపోయి అతని గురించి అసలు ఆలోచించలేదు. తనను కాపాడినందుకు కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పలేదు. తనకు తగలాల్సిన దెబ్బను రాహుల్ తీసుకున్నాడు. కానీ అతనికి ఎలా ఉందని అడగాలన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు. అతనికి నొప్పిగా ఉందని కూడా తెలియకుండా ఆసుపత్రి వరకు తనను మోయించుకుంది. పల్లవి తన తలను గట్టిగా కొట్టుకుంది. అపరాధ భావంతో ఇక అంత స్వార్థంగా ఉన్నందుకు తనను తానే నిందించుకుంది. ఆపరేషన్ గది బయట ఎదురు చూస్తున్నప్పుడు పల్లవికి అర్ధ శతాబ్దం ఖర్చుపోయినట్లు అనిపించింది బాధతో. చివరకు లోపల నుండి తలుపు తెరుచుకుంది. మోహన్ బయటికి రావడం చూసి ఆమె అతని దగ్గరకు పరిగెత్తింది. ఇలా అడిగింది, మోహన్ గారు, రాహుల్ ఎలా ఉన్నారు? కంగారు పడకండి, అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు. మోహన్ నవ్వుతూ జవాబిచ్చాడు. పల్లవి ఊపిరి పీల్చుకుంది. తర్వాత మళ్ళీ అడిగింది, అతను అకస్మాత్తుగా ఎందుకు స్పృహ తప్పిపోయాడు? రాహుల్ చాలా బలమైన వాడు. అతను అంత తేలిగ్గా స్పృహ తప్పిపోడు. మోహన్ ముఖంలో ఒక్కసారిగా గంభీరత చోటు చేసుకుంది. అతన్ని దేంతోనైనా కొట్టారా? అవును, మోచేతి మందమున్న ఒక చెక్క కర్రతో. పల్లవి సరిగ్గా ఏం జరిగిందో మోహన్ కు చెప్పింది. ఆమె చెప్పింది వింటూ మోహన్ కనుబొమ్మలు ముడిచాడు. మెదడులో రక్తం గడ్డ కట్టడం వల్ల అతను అకస్మాత్తుగా స్పృహ తప్పిపోయాడు. అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు. కానీ అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గాయం మరికొన్ని అంగుళాలు పైకి అయి ఉంటే అతను బహుశా ఎప్పటికీ మేల్కొనేవాడు కాదని నేను భయపడుతున్నాను. పల్లవి గుండెల మీద ఎవరో బండరాయి పెట్టినట్టు అనిపించింది. ఆమె గుండె చాలా నొప్పిగా ఉంది. ఆ క్షణంలో ఆమె వర్ణించలేని దుఃఖాన్ని అనుభవించింది. ఒకవేళ రాహుల్కి అలా జరిగితే, అమ్మో, తను ఊహించుకోలేకపోయింది ఆ ఊహ కూడా. ఆమె ముఖంలోని బాధను చూసి మోహన్ ఆమెను ఓదార్చాడు. రాహుల్ ఇంకా అదృష్టవంతుడే. అతను తొందరలోనే కోలుకుంటాడు. అకస్మాత్తుగా అతనికి ఏదో గుర్తొచ్చినట్టు అనిపించింది. ఆగండి, మీరిందాక అది చెక్క కర్ర అని చెప్పారా? కానీ రాహుల్ గాయం చెక్క కర్ర వల్ల అయినట్టు లేదు. ఇనుప రాడ్ లాంటి గట్టి వస్తువుతో కొట్టినట్టుంది. పల్లవికి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చింది. రాహుల్ పని మనిషిని తన్నినప్పుడు ఆ చెక్క కర్ర చాలా గట్టి శబ్దంతో నేల మీద పడింది. అది అసలు చెక్క కర్ర శబ్దంలా లేదని ఆమెకి ఇప్పుడే అర్థమైంది. అదేదో లోహపు వస్తువు. ఆ ఆలోచన రాగానే ఆర్తి తనను తన బిడ్డను చంపాలనుకుందని పల్లవికి మరింత నమ్మకం కలిగింది. ఆర్తి ఎంత క్రూరంగా ఉంటుందని తను ఊహించలేదు. పుట్టుపోయే అమాయకపు బిడ్డను చంపడానికి కూడా ఆర్తి తెగించింది.
ఇక పల్లవికి బాగోలేదని అది మోహన్ గమనించి, పల్లవి గారు, మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు. మీరు బాగానే ఉన్నారా? ముందు మీరు కాస్త రెస్ట్ తీసుకుంటే మంచిదేమో అని అన్నాడు మోహన్. థ్యాంక్ యూ మోహన్ గారు, కానీ నేను బాగానే ఉన్నాను. నేను రాహుల్తోనే ఉండాలి అనుకుంటున్నాను. ఇంకా అలా చెప్పి పల్లవి రాహుల్ అటువైపుకి వెళ్ళింది. మోహన్ ఆమె వెళ్తున్న వైపుకి చూస్తూ తలూపాడు. పల్లవి రాహుల్ ఇద్దరు కూడా అబద్ధాలు చెప్పడంలో చేతకాని వాళ్ళని అతను ఇప్పుడు చెప్పగలిగాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు స్పష్టంగా ప్రేమిస్తున్నారు. ఒకరి గురించి ఒకరు శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. తను నిజమైన భావాలను దాచుకోవడానికి ఇష్టపడతారు. వార్డులో రాహుల్ కళ్ళు మూసుకుని మంచం మీద పడుకుని ఉన్నాడు. అతను హాస్పిటల్ గౌన్ లో ఉన్నాడు. అతని కుడి భుజం తల వెనుక భాగం గాజు గుడ్డతో చుట్టపడి ఉంది. ఇప్పుడు అతను స్పృహ లేకుండా అక్కడ పడుకుని ఉండడంతో అతని సహజమైన ఆధిపత్య ధోరణి మాయమైనట్టు అనిపించింది. అతను మునుపటి కంటే సున్నితంగా కనిపించాడు. పల్లవి తన చేతిని చాపి రాహుల్ అందమైన కనుబొమ్మలు, ఇక నుదుట, ముక్కు, గడ్డాన్ని తన వేలి కొనలతో తాకకుండా ఉండలేకపోయింది. దేవుడు నిజంగా అతనికి పక్షపాతి. అతని ముఖంలోని ప్రతి అణువు అందంగా చెక్కబడింది. అతను ఒక పరిపూర్ణ సృష్టి. ఆమె చెయ్యి అనుకోకుండా అతని గొంతుని తాకినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని విషయాలు గుర్తొచ్చాయి. రాహుల్ గొంతు చాలా ఆకర్షణీయంగా కనిపించింది. అది ఒక పర్వత శిఖరంలా ఉంది. ముఖ్యంగా అది పైకి కిందకి కదిలినప్పుడు ఆమెకు చాలా అందంగా కనిపించేది. గతంలో వాళ్ళు మంచం మీద ఉన్నప్పుడు తను ఎప్పుడూ పద్ధతిగానే ప్రవర్తించేది. అతన్ని ఇలా తాగడానికి ధైర్యం చేసేదే కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు తొందరలో విడాకులు తీసుకోబోతున్నారని, అతన్ని ఇలా వాడుకోకపోతే అది తన నష్టమేనని తనకెందుకు అలా అనిపించింది. ఈ సమయంలో రాహుల్ గొంతును కదిలినట్టు పల్లవి వేలి కొనలకు అనిపించింది. ఆమె తన చేతిని వెనక్కి తీసుకోవాలి అనుకుంది. కానీ అలా చేసేలోపే రాహుల్ అకస్మాత్తుగా కళ్ళు తెరిచాడు. వాళ్ళిద్దరి చూపులు ఒక్క నిమిషం కలుసుకున్నాయి. రాహుల్ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. అతను మనుషులను చూసినప్పుడు వాళ్ళు లోపలికి చూడగలడేమో అనిపించింది. పల్లవి గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంది. ఆమె చూపు తిప్పుకోవాలి అనుకుంది. కానీ అతని కళ్ళు ఆమెను వశీకరించినట్టు అనిపించింది. ఆమె తేరుకున్నాక తన చేతిని వెనక్కి తీసుకుంది. కానీ రాహుల్ వెంటనే దాన్ని పట్టుకుని గట్టిగా అదివి పట్టాడు. ఇందాకేం చేస్తున్నావు? రాహుల్ బొంగురుపోయిన గొంతుతో అడిగాడు. అతను గాఢ నిద్ర నుండి ఇప్పుడే మేలుకున్నట్టుగా ఉంది. పల్లవి ఎంత కంగారు పడిందంటే, నీ మెడ మీద ఒక పురుగు ఉంది అని తడుముకోకుండా చెప్పేసింది. రాహుల్ కనుబొమ్మలు కొద్దిగా మడిచాడు. పురుగా? అవును, కానీ నేను దాన్ని ఇప్పటికే దులిపేశాను. పల్లవి సీరియస్ గా ఏదో వంకపెట్టి చెప్పింది కంగారులో. రాహుల్ ఇంకా తన చేతిని పట్టుకుని ఉన్నాడనే విషయం ఆమె మర్చిపోయింది. అలాగా, థ్యాంక్ యూ. పల్లవి చివరకు ఊపిరి పీల్చుకుంది. అదృష్టవశాత్తు రాహుల్ ఆమెను ఇబ్బంది పెట్టలేదు. తర్వాత అతను తన చేతిని పైకి లేపి బెల్ నొక్కబోతూ ఉండడం చూసి ఆమె వెంటనే అతన్ని ఆపింది. మీకేం కావాలి? నేను తెచ్చిస్తాను. రాహుల్ కనుబొమ్మలు ముడిచాడు. నాకేమొద్దు. వాళ్ళ ఆసుపత్రిలో ముఖ్యమైన పేషెంట్లను ఎలా చూసుకుంటారో నర్సులను అడగాలి. వార్డులో అసలు పురుగులు ఎందుకున్నాయి? పల్లవి ముఖం ఎర్రపడింది. పురుగు విషయం అయిపోయింది అనుకుంది. చివరికి అది తను కల్పించిన సాకు. ఆ పెద్ద విషయం ఏమీ కాదు. ఆమె ఒక క్షణం ఆగి, బహుశా నేను తప్పుగా చూశాననుకుంటా. దయచేసి రచ్చ చెయ్యొద్దు, సరేనా అని అంది. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతు మృదువుగా జాలి కలిగించేలా ఉంది. తర్వాత ఆమె టాపిక్ మార్చింది. ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఇంకా నొప్పిగా ఉందా? నాకు ఒళ్ళంతా చాలా ఇబ్బందిగా ఉంది. ఏది సరిగ్గా లేదు అని రాహుల్ జవాబిచ్చాడు. నేను నీ కోసం డాక్టర్ని పిలుస్తాను అని పల్లవి లేవబోతూ ఉండగా రాహుల్ అకస్మాత్తుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె ఊహించని పరిణామానికి అతని మీద పడిపోయింది. వాళ్ళ శరీరాలు తాకినప్పుడు అతని శరీరం వణికినట్టు ఆమెకు అనిపించింది. రాహుల్ గాయాలు గుర్తొచ్చి అతనికి నొప్పి కలగకుండా ఉండాలని లేవడానికి ప్రయత్నించింది. అయితే రాహుల్ ఆమెను ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే ఆమె కదలలేకపోయింది. నువ్వు డాక్టర్ని పిలవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి నా పక్కన పడుకో. రాహుల్ గొంతు పల్లవి తలపై నుండి వినిపించింది. అతను సంతోషంగా ఉన్నాడో కోపంగా ఉన్నాడో ఆమె ఏమాత్రం చెప్పలేకపోయింది. ఏంటి అని ఆమె అయోమయంగా అతని వైపుకు చూసింది. ఇక అలానే కూర్చుని నిద్రపోతావా? రాహుల్ స్పష్టమైన గొంతుతో అడిగాడు. పల్లవికి చివరకు అతను చెప్పేది అర్థమైంది. ఆమె సిగ్గుతో మొహం ఎర్రబడింది. ఆమె నసుగుతూ, నాకు ఇంకా నిద్ర రావటం లేదు. వస్తే మాధవ్ని నిన్ను చూసుకోమని అడుగుతాను.
అని చెప్పింది పల్లవి. అతని ముఖం చాలా కోపంగా ఉంది. అతను కోపంగా ఉన్నాడని పల్లవికి అర్థమైంది. నీకు ఇంకా మనసుందా? అతను ఆమె వైపుకు చొచ్చుకుపోయే కళ్ళతో చూశాడు. అతని చూపు నిందలతో నిండి ఉంది. అది పల్లవిని దాదాపు ముంచెత్తింది. అతని గాయాల గురించి పల్లవి ఇంకా అపరాధ భావనతో ఉన్నందున ఆమె రాజీ పడింది. సరే, కానీ తర్వాత నాకు ఇంకా నిద్ర రావటం లేదు. నువ్వు ముందు రెస్ట్ తీసుకో. పల్లవి కేవలం సాగు చెప్పబోతుందని రాహుల్కు తెలుసు. అతను నిట్టూర్చాడు. నేను నిన్నేమైనా చేస్తానని భయపడుతున్నావా? నాకు గాయమైందని నీకు తెలుసు కదా. నువ్వు నన్ను ఎక్కువగా అంచనా వేస్తున్నట్టున్నావు. అతను సూటిగా అసలు విషయం చెప్పాడు. పల్లవి ఎంత ఇబ్బంది పడింది అంటే భూమిలోకి కృంగిపోవాల్సి వచ్చింది. ఆమె చిన్న గొంతుతో లేదు నేను అని కొనికింది. కానీ ఆమె మాటలు పూర్తి చేసేలోపే అతను ఆమెను దగ్గరగా లాగి నిన్ను పైకి ఎత్తుకోమంటావా అన్నాడు. వాళ్ళు ఒకరికొకరు ఎంత దగ్గరగా ఉన్నారంటే ఇక వాళ్ళ శ్వాసలు పెనవేసుకున్నాయి. పల్లవి ముఖం మరింత ఎర్రబడింది. ఆమె బాధగా వద్దొద్దొద్దు నేను రాగలను అంది. కానీ అప్పటికే ఆలస్యమైంది. రాహుల్ ఇప్పటికే తన చేతిపై బలం ప్రయోగించాడు. ఆమె తేలిగ్గా మంచం మీదకు ఎత్తబడింది. ముఖ్యమైన వార్డులోని మంచం పెద్దదిగా ఉంది. అది వాళ్ళ బెడ్రూమ్ లో దానికంటే కొంచెం చిన్నదిగా. రాహుల్ పల్లవిని తన చేతుల్లో గట్టిగా బంధించాడు. ఆమెకి ఇక తప్పించుకునే మార్గం ఏమాత్రం లేదు. కానీ ఆమె తన వల్ల అతని గాయాలకు హాని కలుగుతుందేమోనని భయపడి జాగ్రత్త చెప్పింది. మనం ఇంత దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు కదా. నీ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. మనం చాలా దగ్గరగా ఉన్నామని అనుకుంటున్నావా? రాహుల్ తన చూపును కిందకి దించి పల్లవి ముక్కు కొనను తన ముక్కుతో తాగించాడు. అతను బొంగురుపైన గొంతుతో ఎలా అయితే ఎలా ఉంది అని అడిగాడు. పల్లవి ముఖం ఇప్పుడు దొన్నపొండులా ఎర్రబడింది. ఆమె ఏదో చెప్పబోయింది. కానీ రాహుల్ తన పెదవులతో ఆమె పెదాలను మూసేశాడు. ఇక కాసేపటి తర్వాత వదిలేశాడు. అతను గంభీరమైన ఆకర్షణీయమైన గొంతుతో మీకు కావాలంటే దీన్ని మరింత సన్నిహితంగా మార్చగలను అని అన్నాడు రాహుల్. చూద్దాం మరి ఏం జరుగుతుందో.